షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. చిన్నపిల్లల్ని ఏ ఏజ్లో ప్రీ స్కూల్లో జాయిన్ చేయాలి అండ్ వాళ్ళ చుట్టూ ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉండాలి, అలాగే చూస్ చేసుకునే ప్రీ స్కూల్ ఎలా ఉండాలి, ఇవన్నిటికీ న్యూ ఏజ్ పేరెంట్స్కి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా. వాటన్నిటికీ ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లాంటిది ఈ కాన్వర్జేషన్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ఆర్క్ ప్రీ స్కూల్ నుండి, కొత్తపేటలో ఉందన్నమాట అది. అక్కడ నుండి ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ నీలిమ మైలవరపు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్ లుంబిని, ఐమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐ ఆమ్ గుడ్ టు. సో బేసిక్గా ఒకప్పుడు ఈ ప్రీ స్కూల్ అనేది అంటే ఆ క్వశ్చన్ మార్క్స్ అనేవి ఉండేటివేమో మేబీ మన పేరెంట్స్కి, ఆ ముందు జనరేషన్ వాళ్ళకి. బట్ యాజ్ ఆఫ్ నో క్వశ్చన్ మార్క్స్ పెరిగిపోయాయి ఇంకా. సో ఏది రైట్ ఏజ్, ఏది యూనో ఏ స్కూల్లో జాయిన్ చేస్తే వుడ్ బి ద బెస్ట్ థింగ్ టు డూ అని చెప్పేసి. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ మన ఓల్డెన్ డేస్లో చూస్తే మన తాతలందరూ చెప్తూనే ఉంటారు, మేమంతా 6 years దాకా స్కూల్కి వెళ్ళిందేలే, 7 years దాకా స్కూల్కి వెళ్ళిందేలే, మీరందరూ ఇప్పుడే ఏంటో బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు అనేది చెప్తుంటారు. బట్ ద జనరేషన్ చేంజెస్, రైట్? సో అప్పట్లో వాళ్ళు 10th ఇంటర్లో చదివే సబ్జెక్ట్స్ మన పిల్లలకి 2nd classలోనే వీఆర్ హియరింగ్ పైథాన్, బిగ్ డేటా, ఇలాంటి వర్డ్స్, పెద్ద పెద్ద వర్డ్స్ వీఆర్ సీయింగ్ ఇన్ దేర్ బుక్ 2nd classకే. సో ద జనరేషన్, ద ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. అండ్ అప్పట్లో ఇట్ వాస్ ఎ జాయింట్ ఫ్యామిలీ. ఒక చైల్డ్ ఇంట్లో ఏం చేసినా దేర్ వేర్ పీపుల్ అరౌండ్ హిమ్ టు టేక్ కేర్. సో బయటికి వెళ్ళినా భయం లేదు, ఎక్కడ ఆడుకున్నా భయం లేదు. దే వేర్ నో స్క్రీన్స్, దే వేర్ ఎంజాయింగ్ ఫిజికలీ, దే వేర్ వెరీ యాక్టివ్. సో ఒబేసిటీ అనే ప్రాబ్లమ్స్ కానీ, ఈ స్పీచ్ డిలేస్ అనే ప్రాబ్లమ్స్ కానీ, బిహేవియరల్ ఇష్యూస్ కానీ, అలాంటివి వర్డ్స్ కూడా అప్పుడు తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ఎవ్రీ చైల్డ్ అరౌండ్, ఇప్పుడు డేటా కూడా చూస్తే ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ సఫరింగ్ విత్ స్పీచ్ డిలేస్, ఆటిజం, ADHD ఇలాంటి డిలేస్ అని చాలా ఉంటున్నాయి. ద ఓన్లీ రీజన్ ఇస్ ఇంట్లో స్క్రీన్స్ అండ్ సోషలైజింగ్ లేకుండా, ఆ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేకుండా ఉండేసరికి దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. దీనికి ఒకే సొల్యూషన్ ఏంటి? పేరెంట్స్ ఆర్ బిజీ. పేరెంట్స్కి ఎవ్రీడే రొటీన్ వర్క్ అండ్ జాబ్ వెళ్ళే పేరెంట్స్కి దే ఆర్ బిజీ విత్ దేర్ కెరియర్ డెవలప్మెంట్. పిల్లల్ని దే కాంట్ లీవ్, దే హ్యావ్ టు టేక్ కేర్. హెల్దీ వే ఆఫ్ టేక్ కేర్ అన్న ఆప్షన్ చూసేటప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రీ స్కూల్. ప్రీ స్కూల్ వేర్ దే డెవలప్ ఫిజికలీ, మెంటలీ, అండ్ దే లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. టు బీ ఫ్రాంక్, నేనే మా పెద్ద పాపని 1.5 yearsకి హ్యావ్ జాయిన్డ్ హర్ ఇన్ ఎ ప్రీ స్కూల్. షీ వాజ్ ఇన్ ద డే కేర్. ఆ ఏజ్లోనే షీ యూస్ టు టెల్ ఎవ్రీథింగ్, రైమ్స్ కానీ, బికాస్ షీ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ అదర్ కిడ్స్లో ఇన్వాల్వ్ చేసేది. షీ వాజ్ వెరీ గుడ్ విత్ సోషలైజింగ్. షీ అప్రోచెస్ ఎవ్రీ వన్ వెరీ ఈజీలీ. ఆ ఫియర్ అనేది తనకు లేదు, ఎందుకంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ షీ హాస్ బీన్ ఇన్ టు దట్ ఎన్విరాన్మెంట్. మీరు ఎప్పుడూ ఎన్విరాన్మెంట్, క్లోజ్ ఎన్విరాన్మెంట్లో పెట్టి ఇంటరాక్షన్ లాకింగ్ ఉంది కదా. ఎందుకంటే ఇట్స్ బికాజ్ పేరెంట్స్ ఆర్ నాట్ అలోవింగ్ అవుట్ సైడ్. ఆ అవుట్ సైడ్ ఎక్స్పోజర్ అనేది లేదు పిల్లలకి. అది లేనప్పుడు ఆటోమేటిక్లీ దే ఆర్ they are stuck to the screens actually. They glued actually to the screens. ఆ glued అనేటప్పుడు they are obviously socially they will be detached. ఓకే. అండ్ మీరు స్క్రీన్స్ అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు లిటరలీ ఈ స్కిప్ ప్యాడ్ సిమ్టమ్ అనేది ఏదైనా వస్తుందేమో, ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. లిటరలీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అగైన్ అది పేరెంట్స్ కొంచెం ప్రౌడ్గా అట్లా కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మా స్కూల్కి వచ్చేటప్పుడు దే ఈజీలీ దేసే, మా పిల్లలకి అన్నీ తెలుసు అండి, ABCD తెలుసు, 1 2 3 తెలుసు, రైమ్స్ అన్నీ చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తారు. బట్ ద సేమ్ చైల్డ్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్, వాట్ వాజ్ యర్ బ్రేక్ఫాస్ట్, పొద్దున ఏం తిన్నావు అని అడగండి, దే విల్ రిపీట్ పొద్దున ఏం తిన్నావు. నీ పేరేంటి అని అడగండి, దే విల్ రిపీట్ నీ పేరేంటి. బికాజ్ స్క్రీన్ టీచర్స్ దెమ్ ఓన్లీ ద రిపిటేషన్, ఓన్లీ ద 2 senses ఆర్ వర్కింగ్. మీరు చూస్తారు, మీరు వింటారు, రేర్లీ మాట్లాడతారు. మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు, ఏం విన్నారో ఏం చూసారో అదే మాట్లాడతారు, రైట్? దేర్ ఇస్ నో కమ్యూనికేషన్. మీరు ఇంట్లో పేరెంట్స్తో, గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు పొద్దున ఏం తిన్నావు అంటే హీ విల్ అండర్స్టాండ్, హీ షుడ్ ఆన్సర్ ఇవ్వాలి. నేను అక్కడ నేను ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వడానికి బదులు వాట్ దే డూ, దే రిపీట్. ఆ రిపిటేషన్ అనేది ఎట్లా వస్తుంది? ఫ్రమ్ ద స్క్రీన్. సో లాంగ్వేజ్, ఆ కమ్యూనికేషన్ లేనిసరికి దే ఆర్ గ్లూడ్ టు ద స్క్రీన్ అండ్ దే రిపిటేషన్ హ్యాపెన్స్. సో దట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్. ఇస్ దట్ ఎ లెర్నింగ్? నో, నాట్ ఎట్ ఆల్. వాళ్ళకి చాలా డిలేస్ ఉందనే అర్థం అది.
రైట్. సో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవ్వదు వాళ్ళకి. అవ్వదు. ఓన్లీ 2 సెన్సెస్ ఆర్ వర్కింగ్. 5 సెన్స్ అన్ని ఇప్పుడు టు బీ ఫ్రాంక్, యూ టీచ్ ఎనీ చైల్డ్ ఇన్ ఎ ప్లే వే మెథడ్ ఇన్వాల్వింగ్ హోల్ బాడీ, దే విల్ రిమెంబర్. దే విల్ రిమెంబర్ ఫర్ ది లాంగ్ టైమ్. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ మెమరీ అంటారు, మజిల్ మెమరీ అనేది. డాన్స్ అని అందుకే ఆ మ్యూజిక్ రాగానే ద బాడీ మూమెంట్ విల్ బీ దేర్. మర్చిపోయినా ద బాడీ విల్ రిమెంబర్. సైకిల్ మీరు if a person knows to ride a cycle, మీరు ఇచ్చేసేయండి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఈ విల్ బి ఏబుల్ టు మేనేజ్ ఇట్, ఈ విల్ బి ఏబుల్ టు రైడ్ ఇట్. స్విమ్మింగ్ వచ్చినది, యూ పుష్ దెమ్, ఆటోమేటిక్ దే విల్ బి ఏబుల్ టు స్విమ్, బికాస్ ద బాడీ రిమెంబర్స్, ద మజిల్ మెమరీ ఇస్ దేర్. ఆ బాడీ ఇన్వాల్వ్మెంటే లేకుండా ఓన్లీ 2 సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో అట్లాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ అన్ లెర్నింగ్ ప్రాసెస్. దట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. దే హ్యావ్ టు బి ఇన్వాల్వ్ లేని లెర్నింగ్, ఇట్స్ నాట్ ఎ లెర్నింగ్. ఓకే. సో ఇన్ దట్ కేస్ ప్రీ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కదా, అండ్ ఇట్స్ క్వైట్ నార్మల్ నౌ కదా. అయితే ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళని స్కూల్లో ప్రీ స్కూల్లో జాయిన్ చేయాలి, అండ్ వాట్ బేసిస్ స్కూల్ని మనం చూస్ చేసుకోవాలి? See, మా స్కూల్, యూ డోంట్ బిలీవ్, అవర్ ఫస్ట్ అడ్మిషన్ ఇస్ 3.5 baby. I mean 3.5 month baby. ఓ, Because the పేరెంట్స్కి కెరియర్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఉండరు, పక్కన వాళ్ళ పేరెంట్స్ ఉండరు, వాళ్ళకి చూసుకోవడానికి, బేబీ హ్యాండిల్ చేయడానికి దే హ్యావ్ టు లీవ్ ఫర్ ద జాబ్. ఎందుకంటే ఈ పీరియడ్ వాళ్ళు వదులుకోలేరు. ప్రమోషన్స్ వెయిట్ చేస్తుంటారు, గవర్నమెంట్ జాబ్లో పర్మనెంట్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి పేరెంట్స్ మైండ్ సెట్. బట్ ఎర్లీ యూ సెండ్ దెమ్ టు ది ప్రీ స్కూల్, ద very good development will be there. That is for sure. That I can assure. Because socially, emotionally, and physically, mentally, the learnings, lot of overall the problem solving skills, the creativity development, and language skills. మీరు ఇంట్లో అంత లాంగ్వేజ్ డెవలప్ అవుతుందో లేదో, అండ్ ఐ విల్ నాట్ గ్యారంటీ, బట్ ప్రీ స్కూల్లో దే విల్ డెవలప్ ఆల్ దీస్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, క్రాస్ మోటార్ స్కిల్స్, సెన్సరీ డెవలప్మెంట్, ఇలా లాట్ ఆఫ్ డెవలప్మెంట్ విల్ బీ దేర్ ఫర్ ఎ చైల్డ్. ఓకే. యాక్చువల్లీ మీరు అవన్నీ చెప్తుంటే ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ ఎట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నారు ప్రాసెస్ని అని చెప్పి. యా, ద ఎంజాయ్ చేస్తూ నేర్చుకునేదే అండి పిల్లల తత్వమే అదే. పిల్లలకి మీరు ఏం చెప్పండి, దే విల్ లవ్ ఓన్లీ ఒకటే వాళ్ళ ఇష్టం ఏంటో చెప్పండి మీకు. పిల్లలకి ఆడుకోవడమే ఇష్టం. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ మెంట్ టు దట్. టిల్ 6 years యూ కెనాట్ ఫోర్స్ ఎ చైల్డ్ టు డూ సంథింగ్ ఫోర్స్ఫుల్లీ. ఆ ప్రాక్టీస్లో యూ కెనాట్ ఇన్వాల్వ్ దెమ్ ఫోర్స్ఫుల్లీ. మీరు ఎప్పుడు లెర్నింగ్లోనూ, రీడింగ్ ఆర్ రైటింగ్లో ఫోర్స్ఫుల్లీ ఇన్వాల్వ్ చేస్తారో, దే డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ ఇట్. దే స్టార్ట్ హేటింగ్ ఇట్. చాలా మందికి చదువు అంటేనే ఇష్టమే లేదు అన్న వాళ్ళకి, ఇఫ్ యూ గో అండ్ రీచెక్, వాళ్ళు చిన్నప్పుడు అంత ఫోర్స్ఫుల్గా దే వుడ్ హ్యావ్ డన్ ఇట్. అందుకే ఆ హేట్రెడ్ అండ్ డెవలప్. వెన్ ఎ చైల్డ్ ఇస్ బీన్ ఇంట్రడ్యూస్ ఎనీ కాన్సెప్ట్ విత్ ప్లే, ఓకే, ఈవెన్ ఆల్ఫాబెట్స్ కూడా, now phonics are very important. It's an apple or alligator. With some expressions, with some play, with some sounds, involve them with చేద్దామా మనం let us do with the dough, come chapati పిండితో చేద్దాం, either something you do, involve them with the play, they love it, they love learning. ఓకే. అదే మీరు ఫోర్స్ఫుల్గా come on రైట్, రాసేసే హోంవర్క్ రాసే అంటే the process is very boring. But we were taught that way. That is what the parents should, the change should come from the parents. మనం ఇప్పుడు చాలా వీడియోస్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఈ ఫేస్బుక్, ఈ ఐ మీన్ ఈ సోషల్ మీడియా అని వచ్చేసరికి ద వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్. అప్పట్లో ఏదో న్యూస్ ఛానల్ ఏదో చూపిస్తే కానీ వేరే కంట్రీలో ఏంటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏదో మూవీస్లో ఎక్కడో ఒకటి టీవీలో చూపిస్తే కానీ మనకు తెలియదు. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ హ్యాండ్. మన చేతిలోనే లోకమే ఉంది. సో వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ కంట్రీ. వేరే కంట్రీస్లో పిల్లలు పెరిగే విధానం చూస్తూ అబ్బా ఎట్లా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు మనం అనుకుంటున్నామే. కానీ మన ఇండియాలో అలాంటివి పెడితే మన గ్రాండ్ పేరెంట్స్ ఏంటి తనపై, వీ హ్యావ్ దట్ సిస్టమ్. దే వర్క్ విత్ వాటర్, దే వర్క్ విత్ రైస్ గ్రెయిన్స్, దే వర్క్ విత్ పప్పులతో, అన్నిటితో దే వర్క్ విత్ ఆల్ దోస్ థింగ్స్. వెన్ దే స్పిల్ ఇట్ అవుట్ ఇండిపెండెంట్గా దే హ్యావ్ టు కమ్. ఒక్కటే కాన్సెప్ట్ ఏంటంటే చైల్డ్ షుడ్ డెవలప్, గ్రో ఇండిపెండెంట్లీ. ఓకే. మీరు ఎంత వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారో అంత మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ యు ఆర్ నాట్ అలౌవింగ్ దెమ్ టు గ్రో.
సో యూ గివ్ దెమ్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్, యూ గివ్ దెమ్ ప్రాపర్ గైడెన్స్. వాళ్ళు ఆడుకుంటున్నారా, లెట్ దెమ్ కీప్, వాళ్ళ వస్తువులు వాళ్ళనే పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఓకే. సో దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ our preschool also. When they spill, they pick out everything, they clean the place, they keep back the materials, they keep back the working mat, chowkis, everything, they keep everything back. That is how a child grows in our school environment. ఓకే. సో దట్ ఈస్ ద వే ఇది వేరే కంట్రీలో చూస్తే వావ్ అంటాం, True. కానీ మన కంట్రీలో మనం చేసేటప్పుడు ఐ హర్డ్ పేరెంట్స్, మా అత్తగారు ఇవన్నీ విని, మేడం ఏంటి మగపిల్లోడు అక్కడ పోయి క్లీన్ చేయాలా అనేట్టు, జెండర్ బయాజ్ ఆబ్వియస్లీ. బట్ మగపిల్లలు చాలా మంది పిల్లల్ని మీరు చూస్తే దే లవ్ స్వీపింగ్, చూస్తున్నారా, దే లవ్ టు స్వీప్, దే లవ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. బట్ మనమే నువ్వు అది చెయ్యొద్దు, గర్ల్ నువ్వు చెయ్యి, ఇలాంటి మనమే ఆ డిఫరెన్సెస్ చూపించేస్తున్నాం చిన్నప్పటి నుంచి. పేరెంట్స్ మైండ్ సెట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో అప్పుడే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది పేరెంట్స్ మైండ్ సెట్. వాళ్ళలో ఎప్పుడు చేంజ్ వస్తుందో ఎవ్రీథింగ్ విల్ బీ చేంజ్డ్. True. అంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్ ఇలా ఉండాలి అంటే ఇప్పుడు ఈ పిల్లల్ని train చేసే దాన్ని బ్రెయిన్స్ బట్టి. రీవైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్స్ అలానే వైర్ అయి ఉంది. ఇఫ్ వీఆర్ ఏబుల్ టు రీవైర్ ద బ్రెయిన్, మనం కూడా బెటర్ ఫ్యూచర్ పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఉండే పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్న పిల్లల్ని చూసి ఎంత బాధపడుతున్నారు, ఇక్కడ ఏం చేసేవాడే కాదు, తను ఇప్పుడు అక్కడ పోయి తనే వండుకుంటున్నాడు, తనే అన్ని పనులు చేసుకుని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ అలవాటు అయి ఉంటే యూ విల్ బీ ఆల్సో వెరీ హ్యాపీ. తనకే అది అలవాటు అయి ఉండేది, చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు. బట్ నౌ హీ ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్, యూ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్. Yeah. సో ద చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది పేరెంట్ మైండ్ సెట్ అనమాట. ఓకే. సో ఈ మధ్య ఆన్లైన్లో కూడా చాలా వీడియోస్ చూస్తుంటే మీరు చెప్పినట్టుగా టీచర్స్ మంచిగా డాన్స్ చేస్తూ Yeah. ఏదన్నా ఇట్లా సెలబ్రేట్ Yeah. చేసుకునేలాగా లెర్నింగ్ ప్రాసెస్ అనేది Yeah. ఉంది. సో బేసిక్గా ఇప్పుడు ఈ ప్రీ స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది ఎలా ఉండాలి ఓవరాల్గా? ప్రీ స్కూల్ అనేది నేను 10 years 12 years బ్యాక్ మా ఎల్డర్ డాటర్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే ఐ విజిటెడ్ ఆల్ ద ప్రీ స్కూల్. నేను నడిచిపోయే డిస్టెన్స్లో ఉన్న ప్రీ స్కూల్స్ అన్ని విజిట్ చేసి కూడా ఐ యూస్ టు గో, అంటే ఒక ఫ్యూ కిలోమీటర్స్ దాటెళ్ళి నేను అడ్మిషన్ తీసుకున్నా. ఓకే. ఎందుకంటే మై మెంటాలిటీ వాజ్ టోటలీ డిఫరెంట్. బికాజ్ ఐ హ్యాడ్ మై ఓన్ కెరియర్ గైడెన్స్ కన్సల్టింగ్ సర్వీసెస్. కన్సల్టింగ్ సర్వీస్లో మేము చాలామంది పిల్లల్ని చూసాం. దే హ్యావ్ దే హ్యావ్ దట్ డిగ్రీ, ఎంఎస్సి చేసుంటారు, ఎంబీఏ చేసుంటారు, ఎంఎస్ చేసుంటారు, బట్ దే స్టిల్ సర్చింగ్ ఫర్ జాబ్స్. వై? బికాస్ దే హ్యావ్ డిగ్రీ, బట్ వాళ్ళకి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఇంటర్వ్యూలో వాళ్ళకున్న నాలెడ్జ్ చెప్పడానికి కూడా నో కమ్యూనికేషన్. అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ అగైన్ నిల్. ఓకే. సర్టిఫికేట్ పెట్టుకొని ఏం లాభం? సో ద ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రాక్టికల్. మీరు ఊరికే ఒక బోర్డు, ఒక క్లాస్ రూమ్లో కూర్చొని ఇది బి, ఇది సి, ఇది 1, ఇది 2, ఇది 3 అని చెప్పడం కాకుండా యూ ఇన్వాల్వ్ దెమ్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ యూ ఇంట్రడ్యూస్ ఇన్ ఏ ప్లే వే మెథడ్. ఈవెన్ టేబుల్స్ వీ హ్యావ్ ఏ మెటీరియల్. టేబుల్స్ కూడా హౌ వీ లెర్న్ టేబుల్, ఏదో ఒక రైమ్ లాగా 2 1s are 1, 2 2s are 4, 2 3s are, అది ఏంటని కూడా తెలియదు మనకి. సో 2 1s are 2, 2 2s are 4 అని ఇప్పుడు ఆలోచిస్తేనే ఆ సెంటెన్స్ అంతా అయిపోయాక తెలిసింది మాకు. సో అది పిల్లలకి ఫౌండేషన్ అదేండి, ద రిపీటెడ్ అడిషన్ ఇస్ టేబుల్స్. అది వాళ్ళకి అర్థం అవ్వాలి. అది వెన్ దే డూ ఇట్ దే అండర్స్టాండ్. సో ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే వెన్ ఎవర్ దే గో టు 3rd or 4th or 5th, the learning process will be very easy for them. The very important thing is foundation. ఫస్ట్ క్లాస్లో అయినా సెకండ్ ఆ స్ట్రగుల్ లేకుండా ఉంటుంది. బట్ అగైన్ అందరి పిల్లలు ఎడ్యుకేషన్లోనే ఎక్సెల్ అవ్వాలని లేదు. ఎవ్రీ చైల్డ్ ఇస్ యూనిక్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ టాలెంట్, ఓన్ టాలెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు నరిష్ దట్. అగైన్ మళ్ళీ పిల్లల్లో కూడా కొంతమందికి ఒకలా చెప్తే అర్థమవుతుంది, ఒక పద్ధతిలో చెప్తే అర్థమవుతుంది, అండ్ వాళ్ళ లెర్నింగ్ స్పీడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో హౌ డు యూ మేనేజ్? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వై వీ ప్రమోట్ our preschool as multi-sensory learning. మల్టీ-సెన్సరీ లెర్నింగ్ అంటే వన్ చైల్డ్ నేను చెప్పినట్టు స్క్రీన్లో చూసి దే విల్ లెర్న్ ఏదో కొంచెమైనా దే విల్ లెర్న్. అండ్ ఫ్యూ చిల్డ్రన్ వాళ్ళకి చాక్ అండ్ బోర్డ్ మెథడ్లో చెప్తే కొంచెం అర్థమవుతుంది, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. కొంతమంది అందరి పిల్లలు దే ఎంజాయ్ ప్లే వే మెథడ్ అయితే ఎవ్రీబడి విల్ ఎంజాయ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ పెన్ విత్ బుక్స్ విత్ పెన్, వేర్ ద బుక్స్ ఆ సెంటెన్సెస్ రీడింగ్
ఈ ఫోనిక్ సౌండ్ ఇంట్రొడక్షన్ అనేది ఇప్పుడు కామన్ ఇన్ ఆల్ ద స్కూల్స్, ఆల్ ద ప్రీ స్కూల్స్, బట్ పేరెంట్స్ ఆర్ ఫీలింగ్ వెరీ టఫ్. వీ నెవర్ లెర్న్ అ వర్డ్ విత్ ఫోనిక్ సౌండ్స్ కదా ఇప్పుడే. సో పేరెంట్స్ మేము ఫోనిక్స్ లో చెప్తే పిల్లలు సిఏటి అని చెప్పిస్తారు ఇంట్లో. ఇప్పుడు మేము parents నేర్చుకోవాలి ట అంటాం, ట అంటాం. సో ఇందువల్ల ఏమవుతుందంటే దేర్ ఇస్ అగైన్ ఏ డిఫరెన్స్. పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో వీ ఇంట్రడ్యూస్ అగైన్ ఏ బుక్, ఏ పెన్, వేర్ ద చైల్డ్ టేక్స్ హెల్ప్ ఆఫ్ రీడింగ్ పెన్. అప్పుడు దే డెవలప్ దట్ రీడింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. And delays under it's very common. We cannot expect all the children to be number one in the class, and we cannot expect all the children to be super duper in dance. We cannot expect all the children to be super duper in coloring. Enta neat color cheyali andaru cheyalante it's not possible. Every child have their own natural ability in untundi, వాళ్ళకి న్యాచురల్. సో లెర్నింగ్ స్పీడ్ నేను చెప్పే కాన్సెప్ట్ విత్ ఇన్ 2 to 3 డేస్లో పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. 2 to 3 months డిలే అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ద ఓన్లీ థింగ్ టీచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్ ఏంటంటే డోంట్ కంపేర్, అండ్ వీ హ్యావ్ టు అక్సెప్ట్, వీ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ హిమ్ ఆర్ హర్. ఆ చైల్డ్కి ఆ తగిన టైం ఇవ్వాలి. టు బీ ఫ్రాంక్, ప్రీ స్కూల్ రన్ చేసే నేనే మా యంగర్ వన్నే ఎల్కేజీలోనే ఆల్ఫాబెట్స్ నేర్చుకుంది, నాట్ ఇన్ నర్సరీ. ఐ డెంట్ రష్ హర్, గివ్ హర్ టైమ్. షీ ఈస్ వెరీ గుడ్ విత్ నంబర్స్, అడిషన్స్ ఇట్లా చెప్పేసి షీఈస్ గుడ్ విత్ నంబర్స్, బట్ దెర్ ఇస్ ఫియర్ కొంచెం అలా ఆల్ఫాబెట్స్ మీద ఉంది. బట్ నౌ షీఈస్ ఇన్ సెకండ్, షీఈస్ ఏబుల్ టు రీడ్ సెంటెన్సెస్, వర్డ్స్. నౌ వీ హ్యావ్ టు గివ్ దట్ టైమ్ అంతే. క్లాస్ రూమ్స్లో కూడా ఆ అటెన్షన్ అనేది ఇండివిజువల్లీ టీచర్స్ ఇవ్వగలిగితే దట్ వుడ్ బి గ్రేట్. ఓకే. అండ్ చాలా మంది పేరెంట్స్కి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో మేజర్ క్వశ్చన్ వుడ్ బి, ఈజ్ మై చైల్డ్ లెర్నింగ్ ఎనఫ్ అని చెప్పేసి, సరిపోతుందా వీళ్ళకి ఇదే? ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీరు అన్నట్టుగా డేటా సైన్స్ చెప్పేస్తున్నారు, ఏఐ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. సో ఆ ఎనఫా అన్న క్వశ్చన్కి ఏం చెప్తారు? ఎనఫా అనేది డిపెండ్స్ ఆన్ ది, వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ది కరికులం అండి. కరికులం అనేది అప్గ్రేడ్ అవుతూనే ఉంది. We call our school as a child-centric. Okay. Depends on the child, the curriculum flow will be there. The learning pace will be there. So, child taginattu you go. They will, ఇప్పుడు నేను చెప్పినట్టు they might be good with math. They will be having some delay with language. కొంతమంది లాంగ్వేజ్లో సూపర్ ఉంటారు, మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. కొంతమంది సైన్స్ అంటే భయం ఉంటుంది. సో ఎవ్రీ వన్ హ్యావ్ దట్ డిఫరెంట్ రేషియోస్. సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ రేషియోస్. ఇదే మా పిల్లలకి స్టాండర్డ్స్ మనం పెట్టలేం. ఎవ్రీబడి హ్యావ్ దర్ డిఫరెంట్ స్టాండర్డ్స్. వాళ్ళతో కంపేర్ చేసేటప్పుడే ఆ స్టాండర్డ్ వస్తుంది. అయ్యో తన టేబుల్ చెప్పేస్తున్నాడు, మా వాళ్ళు ఇంకా చెప్పలేదు, ఆ కంపారిజన్ వచ్చినా స్టాండర్డ్. ఇఫ్ నో స్టాండర్డ్స్, కంపారిజన్ లేకపోతే ఆ స్టాండర్డ్స్ రాదు. సో పేరెంట్స్కి కూడా ఒకవైపు ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు, ఆర్ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి, సో ఈ ప్రీ స్కూల్ అనేది పేరెంట్స్కి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది కిడ్స్ సపోర్ట్లో? యాజ్ ఐ టోల్డ్ యూ, పేరెంట్స్ ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నా, వర్క్ చేసే మదర్ ఉన్నా, దే నీడ్ సమ్ బ్రేక్ ఫ్రమ్ ద రొటీన్. ఐ రైట్? ఎంతోమంది న్యూ బార్న్ మదర్స్ అందరు చూస్తే ఆ పోస్ట్ మార్టం డిప్రెషన్ అనేది చాలా ఉంటుంది. సో అది ఎందుకంటే అప్పట్లో మదర్ వేరు, దే వర్ లివింగ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ, మెనీ పీపుల్ వేర్ దేర్. నువ్వు కొంచెంసేపు బ్రేక్ తీసుకున్నా వేరే అత్తలో, పిన్నులో, నానమ్మలో సంబడి విల్ బీ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. అమ్మనే చూసుకోవాలనేది లేదు. బట్ నౌ ఒక్క చైల్డ్ ఉన్న పేరెంట్కి ఇంకా ద ఫోకస్ కంప్లీట్లీ 100% విల్ బీ ఆన్ దట్ పర్టికులర్. అది ఏమవుతుందంటే వాళ్ళకే తెలియకుండా ఇట్ బిల్స్ స్ట్రెస్ ఫర్ దెమ్. సో 24 hours ఆల్ ద డే ఆ పనిలోనే ఉండడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఈవెన్ మదర్ నీడ్ ఏ బ్రేక్. అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇంట్లో పిల్లలు ఉంటే ఏం చేస్తారు అనుకుంటారు చెప్పండి? ఇంట్లో ఉంటే ఓన్లీ థింగ్ దే ఆర్ గ్లూడ్ టు ద స్క్రీన్. అలా లేకపోయినా కొంచెంసేపు ఆడుకోగలుగుతారు, నథింగ్ ఎల్స్ దే డూ, రైట్? సో ప్రీ స్కూల్ అనేది ఇట్స్ అన్ వెరీ గుడ్ ఆప్షన్. దే ఎంగేజ్ ఇన్ మెనీ వేస్. ద డెవలప్మెంట్ విల్ బి డ్రాస్టిక్. అంటే వాళ్ళు నేర్చుకుని ఏ వేలో డెవలప్ అవ్వలేదు అనేది క్వశ్చన్ మార్కే ఉండదు. దే డెవలప్ ఇన్ ఆల్ ది 360 degrees డెవలప్మెంట్ చెప్పచ్చు. హోలిస్టిక్ డెవలప్మెంట్ విల్ బి దేర్. అండ్ ఎస్పెషలీ
ద ప్రీ స్కూల్స్ హూ ఇన్వాల్వ్ చిల్డ్రన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్లే వే మెథడ్. అండ్ చాలా ప్రీ స్కూల్స్ చూస్తే నో అవుట్డోర్, మనమే ఇంట్లో పెట్టుకునే పెంచుతున్నాం. స్కూల్లో కూడా ఇంట్లో లోపలే ఉండాలా, వాట్ ఇస్ డిఫరెన్స్ ఉంటుంది. సో అవుట్డోర్ ప్లే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ అవుట్డోర్ ఫ్రెష్ ఎయిర్, ఆ సన్లైట్, ఇవన్నీ ఫిజికల్ గ్రాస్ మోటార్ స్కిల్స్, ఇవన్నీ లేకుండా కూడా ద చిల్డ్రన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అని చెప్పలేం. సో ఆల్ దిస్ ప్లే వే మెథడాలజీ అండ్ దిస్ అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్కి. అగైన్ మళ్ళీ పిల్లలు ఎక్కువగా స్క్రీన్స్కి అలవాటు పడి ఉన్నారు కదా, ఇప్పుడు సడన్గా ప్రీ స్కూల్లో వేస్తే అండ్ అవన్నీ టీచింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ నేర్పిస్తూ ఉంటారు కదా, సో ఆ షిఫ్ట్ అనేది ఎలా చేస్తారు పిల్లల్ని అనేది? ఇంట్లో స్క్రీన్ అడిక్ట్ చేసిందే ఏ బిగ్ మిస్టేక్ యాక్చువల్లీ ఐ కెన్ సే. కోవిడ్ తర్వాత మా ప్రీ స్కూల్స్కి వచ్చిన చాలా మంది పిల్లల్ని చూసాం. ద డిలేస్ దే హ్యాడ్, దే కాంట్ కమ్యూనికేట్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఒక సోషల్ ఫియర్ ఉండేది, ఎవరి దగ్గర మింగిల్ అవ్వకుండా ఉండేది, అండ్ ఎవరిని చూసినా భయం ఉండేది. స్కూల్ రావాలంటేనే ఇట్ విల్ బి బిగ్ మెస్ అట్ హోమ్ పిల్లల్ని తెచ్చే ముందే. సో ఈ ప్రాసెస్ ఇంట్లో నుంచే కొంచెం స్క్రీన్ అయితే బిలో 2 years నో స్క్రీన్స్, అండ్ బిలో 6 years అంటారా 2 hours you can give. 2 hours is allowed scientifically as per doctor suggested. 2 hours allowed. ఆ 2 hours కూడా నాట్ అట్ ఎ స్ట్రెచ్, ఒక 20 minutes 20 minutes 20 minutes. అండ్ యాక్టివిటీస్ కూడా ఇట్ క్యాన్ బి అన్ ఇంటరాక్టివ్, ఒక వీడియో కాల్ ఉండొచ్చు, or else they can see some stories and you can ask after that. You have to interact. ఏం చూసావు, ఏంటి ఆ స్టోరీ, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ, అండ్ సిట్ విత్ ద చైల్డ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇట్ షుడ్ బి అన్ ఇంటరాక్ట్ కమ్యూనికేట్. ఆర్ ఎల్స్ క్రాఫ్ట్ ఏదైనా చూస్తే లెట్ దెమ్ ట్రై దట్. అలాంటివే ఉండాలి తప్పితే నాట్ అండ్ జస్ట్ ఏదో కార్టూన్ చూస్తూ అలా నాట్ అటెస్టెడ్ టు అస్. సో ఈ ప్రాక్టీస్ చేసి ప్లే స్కూల్కి వచ్చే ముందు ఐ ఆల్వేస్ సజెస్ట్ పేరెంట్స్, మా దగ్గర వచ్చే వాళ్ళకు కూడా అప్పుడే ఆ యాంగ్జైటీ అనేది ఉంటుంది, పేరెంట్కి ఉంటుంది, చైల్డ్కి ఉంటుంది. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి సడన్గా చైల్డ్ని వదులుతున్నాం, ఎట్లా ఉంటుందో ఎన్విరాన్మెంట్, ఆ ఫియర్ పేరెంట్ కూడా ఉంటుంది. ఐ ఆల్వేస్ సజెస్ట్ ఫస్ట్ పేరెంట్ బీ బోల్డ్, యూ షుడ్ బీ కాన్ఫిడెంట్. మీరు ఆ భయం, అయ్యో ఐల్ బి మిస్సింగ్ యూ, రేపు నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నావు అనే ఈ వర్డ్స్ చెప్పి మీరు పంపితే ద చైల్డ్ విల్ బీ ఫుల్గా ఏడుస్తూనే ఉంటారు. ఈవెన్ టీచర్స్ ఆర్ ఐఎంఎస్ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, అదే మీరు చైల్డ్కి 3-4 days ముందే యూఆర్ గోయింగ్ టు ఎ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ టాయ్స్ దేర్, కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, మంచి టీచర్స్ ఉంటారు, నువ్వు పోయి ఎంజాయ్ చేయి, సూపర్ డూపర్ అట్లా ఏదో ఒకటి సంథింగ్. స్పార్కింగ్ క్యూరియాసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ క్యూరియాసిటీ మీకు స్పార్క్ చేస్తూనే ఉండాలి. మీకు ఏం కావాలన్నా ఓన్లీ ద సొల్యూషన్ ఇస్ కమ్యూనికేషన్ అండ్ క్యూరియాసిటీ స్పార్క్ చేస్తూ ఉండాలి పిల్లలు. సో ఆ క్యూరియాసిటీ కోసమే వాళ్ళు దే హ్యావ్ టు సీ, అయ్యో అమ్మ ఇన్ని చెప్పింది కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అనేది ఆ క్యూరియాసిటీతో దే విల్ కమ్. అండ్ ఫస్ట్ డేనే మీరు ఫుల్ డే వదిలేశారనుకోండి, అంతే, అమ్మ ఎక్కడో తెచ్చేసింది, షీ డ్రాప్డ్ మీ సమ్వేర్, అంతే, ఇంకా నేను ఇక్కడే వదిలేసిపోయారు, ఆ ఫియర్ ఉంటుంది. సో ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి, యూ బీ దే విత్ ఇన్ 1 hour ఐ విల్ కమ్, ఐ విల్ పికప్ యూ. అప్పటిదాకా యూ బీ హ్యాపీ, యూ ఎంజాయ్ ది ప్రాసెస్ అని స్టార్ట్ విత్ 1 hour. ఎక్కువ యాంగ్జైటీ ఉన్న పిల్లలు 1/2 hour, స్లోలీ దే విల్ అడాప్ట్. పేరెంట్ స్కూల్లో కూర్చుంటారా, మళ్ళా టీచర్స్కి అస్సలు అలవాటు అవ్వరు. యూ డ్రాప్ దెమ్, యూ సే హ్యాపీ బాయ్ అండ్ యూ లీవ్ ద క్యాంపస్, దే విల్ బీ హ్యాపీ ఇన్సైడ్. బట్ చాలా మంది పిల్లలు ఇంకా గొడవ చేస్తూ ఉంటారు కదా, నేను వెళ్ళను అని చెప్పేసి. అది అగైన్ లాంగ్ టర్మ్ అలాంటి గొడవలు అయితే ఉంటే యూ హ్యావ్ టు చెక్ విత్ ద ప్రీ స్కూల్ అగైన్. ఓకే, షార్ట్ టైమ్ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ 10 days డిపెండ్స్ ఆన్ ది చైల్డ్ అగైన్. కొంతమంది ఫస్ట్ డేనే బాయ్ చెప్పేసి తిరిగి కూడా చూడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మదర్ కూడా అంత బోల్డ్ ఉన్నారని అర్థం. సో కౌన్సిల్ చేసి విత్ ఇన్ 1 week అలా సెట్ అవ్వచ్చు. కొంచెం సెట్ అయిన పిల్లలు ఎట్లో ఒకటి సెట్ అవుతారు. టు బీ ఫ్రాంక్, మేము పేరెంట్స్కి చెప్పి, పేరెంట్స్ కూడా మీరు వదలండి, ఇంకా 2-3 పేరెంట్స్కి మేము చెప్పి కోపం కూడా వచ్చింది. అమ్మమ్మ నాయనమ్మలు వచ్చి డైరెక్ట్గా అదేంటి మీరు అలా అంటారు, మేమెట్టా, మాకు ఆ ఫియర్ ఉంటుంది కదా మేడం, మీరు ఫియర్ లేకుండా వదిలి చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యూ కమ్ టు మీ అని చెప్పాను. ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ సజెషన్ ఫర్ దెమ్. దే ఫాలోడ్ ఇట్ విత్ ఇన్ 2 to 3 days. పిల్లలు సెట్ అయిన పిల్లలు ఉన్నారు. దిస్ యాక్చువల్లీ వర్క్స్. సెట్ అయ్యాక అగైన్ ఇలాంటి క్రాంకీగా ఉండడం అని వచ్చిందంటే దెన్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద ప్రీ స్కూల్, సంథింగ్ షుడ్ బి రాంగ్ దే. ఏదో టీచర్స్ చేంజ్ ఉండొచ్చు,
ఆ టీచర్ చేంజ్ వల్ల ఒక ఫియర్ కాంప్లెక్స్ ఉండొచ్చు. వేరే పిల్లల్ని ఏమైనా చెప్పి అది విని ఫియర్ కాంప్లెక్స్ ఉండొచ్చు. Okay. ఎనీథింగ్, ఎనీ ఇష్యూస్ క్యాన్ బి. అది యూ హ్యావ్ టు డిస్కస్ విత్ ద ప్రీ స్కూల్. ఓకే. మరి ప్రీ స్కూల్లో మదర్ టంగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేదంటే ఆబ్వియస్లీ. ఇంగ్లీష్ యాక్చువల్లీ లాంగ్వేజ్ మాత్రమే? ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ చెప్పేదే యూ హ్యావ్ టు ఎంగేజ్ చిల్డ్రన్ ఇన్ ద మదర్ టంగ్ అనే. ఓకే. బికాజ్ మీరు పిల్లల్ని ఏమైనా స్టోరీ చెప్పమానండి, దే విల్ బి వెరీ కంఫర్టబుల్ టు టెల్ ద స్టోరీ ఇన్ దేర్ మదర్ టంగ్. వాళ్ళ మదర్ టంగ్లోనే అలా అలా క్రియేటివిటీ మొత్తం వచ్చేస్తుంటుంది వాళ్ళకి. అదే చైల్డ్తో నో 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 డోంట్ స్పీక్ ఇన్ యువర్ మదర్ టంగ్, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పండి, అది మొత్తం అంటే సప్రెస్ అయిపోతుంది. క్రియేటివిటీ లేదు, ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఆ ఫియర్ కాంప్లెక్స్, యూఆర్ డెవలపింగ్ అ ఫియర్ కాంప్లెక్స్. ఇఫ్ ది చైల్డ్ ఇస్ కంఫర్టబుల్, కొంతమంది ఇంట్లో కూడా దే కమ్యూనికేట్ ఇన్ ది ఇంగ్లీష్. ఓకే. సో అలాంటి పేరెంట్స్కి దే విల్ బీ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్, దే విల్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ వెరీ వెల్. బట్ ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలతో ఒక ఎక్కువ కమ్యూనికేట్ చేసేవాళ్ళు, ఇంట్లో మదర్ టంగే మాట్లాడే వాళ్ళ పేరెంట్స్ చిల్డ్రన్కి యూ కెనాట్ ఇన్సిస్ట్ దెమ్ ఆర్ ఫోర్స్ దెమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లోనే మాట్లాడితే వీఆర్ సప్రెసింగ్ ఎవ్రీథింగ్. ఇట్ షుడ్ బి ఎ ప్రాసెస్. వెంటనే ఏం లాంగ్వేజెస్ వాళ్ళకి దే కెనాట్ డూ ఇట్. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్, ఇట్స్ ఎ ప్రాసెస్. మెల్లగా ఇంట్లోనూ కొంచెం ఇంగ్లీష్ మాట్లాడండి, ప్రీ స్కూల్లోనూ ఇంగ్లీష్ మాట్లాడతాం. టుగెదర్ దే విల్ డెవలప్ దట్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఇన్ ద అప్పుడు ప్రీ స్కూల్ అంటే ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు ఫియర్ డెవలప్ అవుతుంది. సో ఫైనలీ న్యూ ఏజ్ పేరెంట్స్ కి ఏం చెప్తారు? ఎందుకంటే ప్రీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ అన్ని కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్ అక్కడే అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అండ్ ఆల్సో పిల్లల విషయంలో ఓవర్ సెన్సిటివ్ కూడా ఉంటున్నారు పేరెంట్స్. సో వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇప్పుడు ఉండే జనరేషన్లో పేరెంట్స్ చాలా సెన్సిటివ్గానే ఉన్నారు లుంబిని, మీరు చెప్పినట్టే. సో అంత సెన్సిటివ్ కాకుండా కొంచెం వీళ్ళు బోల్డ్గా ఉంటే పిల్లలు కూడా బోల్డ్గా పెరుగుతారు. మీరు బోల్డ్గా ఉండి మీరు బయట తీసుకెళ్తూ పిల్లలతో లెట్ దెమ్ సోషలైజ్, ఎవరితో మాట్లాడనీకుండా అంత ప్రొటెక్టెడ్గా పెంచకండి. మనం చిన్నప్పుడు వి యూస్ టు ప్లే లాట్, బురదలో, మట్టిలో, అన్ని రకాల నీళ్ళతో, అన్ని రకాల నీళ్లు తాగి పెరిగాం కాబట్టి కోవిడ్ కూడా మనం చూసి పారిపోయింది, ఇమ్యూనిటీ. యా. కానీ మనం ఇంట్లోనే పెంచి సన్లైట్ కూడా పడకుండా, ఫ్రెష్ ఎయిర్ లేకుండా, ఏ వాటర్ ఇవ్వకుండా ఓన్లీ మినరల్ వాటర్ ఇస్తూ చాలా ఇంత సెక్యూర్డ్గా, ప్రొటెక్టెడ్గా, ఎమోషనలీ కూడా స్ట్రాంగ్ లేకుండా, ఎక్కడ స్ట్రెస్ అయిపోతుందో, ఎక్కడ కష్టపడిపోతాడో అని చూసి పెంచుతూ ఉంటే పిల్లలు సెన్సిటివ్ అవుతారు. వాళ్ళు బయట వెళ్ళాక ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయలేకపోతారు. మీరు ఎంత స్ట్రాంగ్గా పెంచితే, మీరెంత స్ట్రాంగ్గా ఉండి పిల్లల్ని ఎంత స్ట్రాంగ్గా లెట్ దెమ్ ఫేస్ ద ఛాలెంజ్, వాట్స్ రాంగ్ ఇన్ దట్. అట్లనే కదా మనమందరం కూడా వస్తున్నాం, కింద పడి లేస్తూ ఉంటేనే దే విల్ నో ఛాలెంజెస్, దే క్యాన్ ఫేస్ ఇట్, సక్సెస్ వాళ్ళే మీట్ అవుతారు. మీరు ప్రొటెక్టెడ్గా పెంచితే లేటర్ ఆన్ ఏదైనా కష్టాలు వచ్చేటప్పుడు దే విల్ బీ ఇంటూ డిప్రెషన్. సో నవ్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ పేరెంట్స్. వాళ్ళని స్ట్రాంగ్గా పెంచుతారా, సెన్సిటివ్గా పెంచుతారా, ప్రొటెక్టెడ్గా పెంచుతారా? ఇప్పుడు నడిచే టైంలో కూడా నీ క్యాప్, ఎల్బో క్యాప్స్ అన్నీ వేసి ఇంత కూడా తగలకుండా పెంచుతున్నారు. సో హౌ విల్ దే బిల్డ్ దేర్ స్ట్రెంగ్త్? అవన్నీ తగులుతూ ఉంటేనే, ఎమోషనలీ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటేనే దే బిల్డ్ స్ట్రాంగ్. ఫిజికలీ, ఎమోషనలీ, మెంటలీ అన్నీ స్ట్రాంగ్గా పెరగాలంటే దే హ్యావ్ టు గ్రో ఇండిపెండెంట్లీ. కొంచెమైనా మీరు మరీ వదిలితేనో కష్టం, మరీ పట్టుకుంటేనో కష్టం. కొంచెం బ్యాలెన్స్డ్గా యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. చిల్డ్రన్ షుడ్ బి స్ట్రాంగ్గా ఎలా వదిలితే ఎలా స్ట్రాంగ్, పేరెంట్స్ విల్ నో బెటర్. బట్ ఈ పాయింట్ దే హ్యావ్ టు రిమెంబర్. Perfect. Thank you so much and thanks for your time, ma'am. Thank you, Lumbini. Thank you so much for your wonderful questions. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.